సో హే గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. ఇదైతే మన టెలిగ్రామ్ ఛానల్ క్యూఆర్ కోడ్ అనమాట. సో మేక్ షూర్ యూ స్కాన్ దిస్ అండ్ మేక్ ఆల్ ద నోట్స్ అండ్ రీసోర్సెస్ అవైలబుల్ ఫర్ యూ. అండ్ దెన్ దాని తర్వాత సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ కోడింగ్ రిలేటెడ్ కంటెంట్ ఇన్ తెలుగు. అండ్ దెన్ ఈరోజు సెషన్లో మనం ఏం చూడబోతున్నాం అంటే HTML ఫార్మ్స్ గురించి అయితే ఏంటో తెలుసుకోబోతున్నాం. అండ్ దెన్ దాని తర్వాత వాటికి సంబంధించి హ్యాండ్స్ ఆన్ అయితే చేయబోతున్నాం. సో HTML ఫార్మ్స్ అంటే ఏంటిది? సో HTML ఫార్మ్స్ ఆర్ యూజర్ టు కలెక్ట్ డేటా ఫ్రమ్ ద యూజర్స్ అనమాట. అంటే యూజర్ దగ్గర నుంచి మనం డేటాను అయితే కలెక్ట్ చేసుకోవడానికి HTML ఫార్మ్స్ని వాడతాం. అంటే మీరు డిఫరెంట్ వెబ్సైట్స్లో అయితే చూసింటారు కదా, అంటే యూజర్ దగ్గర నుంచి వాళ్ళు డేటా ఎలా కలెక్ట్ చేసుకుంటారో అని. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ దెన్ ఎగ్జాంపుల్ అయితే చూసేస్తే మీకు ఇక్కడ రైట్ సైడ్లో అయితే కోడ్ కనిపిస్తుంది. దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ వీ డూ హ్యాండ్స్ ఆన్. అంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫార్మ్ ఎలిమెంట్ ఇక్కడ. సో అండ్ దెన్ ఇందులోపట యాక్షన్ అని ఒక యాట్రిబ్యూట్ ఉంది. అంటే మనం డేటాను అయితే మొత్తం ఎంటర్ చేసినప్పుడు అది ఎక్కడికి సబ్మిట్ చేయాలి, అంటే ఏ పర్టికులర్ URLకి సబ్మిట్ చేయాలి. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే యాక్షన్ యాట్రిబ్యూట్లో అయితే మెన్షన్ చేసామన్నమాట. అండ్ దెన్ సంథింగ్ కాల్డ్ యాజ్ మెథడ్ అని అయితే ఉంది ఇక్కడ. సో మెథడ్లో గెట్ పోస్ట్ లైక్ వీ హ్యావ్ సమ్ డిఫరెంట్ మెథడ్స్, ఓకేనా. అంటే దాని గురించి మనం ఇన్డెప్త్గా తర్వాత మన ట్యూటోరియల్స్లో అయితే తెలుసుకుంటాం. అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ లేబుల్ టు ప్రొవైడ్ లేబులింగ్స్. అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇన్పుట్ టు కలెక్ట్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. అండ్ దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సెలెక్ట్ లైక్ విచ్ యాక్చువల్లీ క్రియేట్స్ ఎ డ్రాప్ డౌన్ లిస్ట్. అండ్ దెన్ దాని తర్వాత మనకు టెక్స్ట్ ఏరియాకి సంబంధించి ఒక టెక్స్ట్ ఏరియా అనేది ఒక ఎలిమెంట్ అయితే ఉంది. దాని తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు సబ్మిట్ అన్నప్పుడు ఒక బటన్ అయితే క్రియేట్ అయితే సబ్మిట్ బటన్. అది ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు కోడ్ రాసి అయితే చూద్దాం అనమాట. సో ఎస్, ఇక్కడైతే మనం ట్యూటోరియల్ ఫైల్ అయితే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసి అందులోపల index.html అయితే ఫైల్ క్రియేట్ చేశాను. దాని తర్వాత ఎక్స్క్లమేషన్ ఇచ్చేస్తే మనకు HTML బాయిలర్ ప్లేట్ అయితే లోడ్ అయిపోతుంది. సో ఇక్కడే కదా మనం ఫామ్ అయితే క్రియేట్ చేయాల్సిందే. సో ఎస్, ఫామ్ అయితే రాసేస్తున్నా. అందులోపల వాట్ ఐ రైట్ నవ్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ దగ్గర నుంచి మనం నేమ్ అయితే ఇన్పుట్గా తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబుల్ అని అయితే రాస్తున్నా. దాని తర్వాత ఫర్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ అని రాస్తున్నా. అంటే ఇది దేనికి సంబంధించి లేబులింగ్ అని నేను చెప్తున్నా. అంటే ఇక్కడ నేమ్ అని ఎందుకు రాసానో చెప్తా చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడి అని రాస్తున్నా. సారీ, ఐడి కాదు, జస్ట్ సెకండ్. ఇక్కడ నేను ఇన్పుట్ అని రాయాలి. ఇన్పుట్ అని రాస్తున్నా. ఇందులోపట వాట్ ఐ రైట్ ఈస్ సే టైప్. ఇక్కడ నేను యూజర్ దగ్గర నుంచి ఎలాంటి ఇన్పుట్ తీసుకుంటున్నానంటే ఐఎమ్ కలెక్టింగ్ టెక్స్ట్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. అండ్ దెన్ దాని తర్వాత ఇక్కడ ఐడి వచ్చేసి నేమ్ అని ఇస్తున్నా. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఎలిమెంట్కు ఐడి వచ్చేసి నేమ్ అంటున్నా. అంటే ఇప్పుడు HTMLలో మనకు డిఫరెంట్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి కదా, ప్రతి ఒక్క ఎలిమెంట్కు లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడీస్ని మనం ఇవ్వచ్చు అనమాట. మేక్ షూర్ దట్ ఐడి నేమ్ నువ్వు ఏదైతే HTMLకి అయితే ఇస్తున్నావో, HTML ఎలిమెంట్కి ఇస్తున్నావో దట్ షుడ్ బి యూనిక్ అనమాట. అంటే ఇక్కడ చూడండి ఐడి ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ అని అయితే వాడా. దాని తర్వాత నేను ఇంకొక పర్టికులర్ ఎలిమెంట్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకొక ఇన్పుట్ ఎలిమెంట్ రాస్తున్నా. ఇక్కడ నేను మేబీ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అనొచ్చు. టైప్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అనొచ్చు. అండ్ దెన్ దీనికి కూడా నేను ఐడి నేమ్ ఇచ్చాను అనుకోండి, అది తప్పు అవుతుంది. అంటే ఇట్స్ లైక్ ఇక్కడ నువ్వు రెండు ఐడీలు సేమ్గా ఇవ్వకూడదు భయ, అంతే, దట్స్ ఇట్. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం దీన్ని అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఏమంటున్నా ఫర్ నేమ్ అంటున్నా. అండ్ దెన్ దీని లోపల ఏమని రాస్తున్నా, నేమ్ అని రాస్తున్నా. అండ్ దెన్ ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అంటున్నా కదా, ఇక్కడ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ అంటున్నా. ఇక్కడ ఫర్ నేమ్ అన్నప్పుడు ఈ లేబుల్ ఎలిమెంట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఇన్పుట్ ఎలిమెంట్కి అయితే రెఫర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఐడి నేమ్ అంటున్నా. అండ్ దెన్ నేమ్ అనేది ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, దీనికి పేరు అయితే ఇచ్చేద్దాం మనం, నేమ్ అనేది ఇస్తున్నా. దాని తర్వాత ఎస్, దట్స్ ఇట్. దీన్ని ఒకసారి సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఐ గో లైవ్. ఐ క్లిక్ ఆన్ గో లైవ్. ఎస్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నేమ్ అని అయితే ఉంది. ఇక్కడ మనం ఎంటర్ చేయొచ్చు అనమాట డేటాని. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. దీని అయితే క్రియేట్ చేసాం. దాని తర్వాత వాట్ విల్ క్రియేట్ నవ్ ఇస్ ఇప్పుడు మనం ఈమెయిల్కు సంబంధించి అయితే క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఇన్సర్ట్ టు బ్రేక్స్ హియర్. అంటే బ్రేక్ ట్యాగ్స్ అయితే రాస్తున్నా. అంటే 2 లైన్లు అయితే గ్యాప్ ఇస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఈమెయిల్కి సంబంధించి రాస్తున్నా కాబట్టి లేబుల్ అని రాస్తున్నా. దాని తర్వాత ఫర్ దేనికి సంబంధించి పోయా, ఈమెయిల్కి సంబంధించి. అండ్ దెన్ ఇక్కడైతే ఈమెయిల్ అని అయితే ఇస్తున్నా. దాని తర్వాత ఇక్కడ ఇన్పుట్ అయితే నేను తీసుకోవాలి కదా యూజర్ దగ్గర నుండి. ఇన్పుట్ ఎలాంటిది ఇన్పుట్, ఇది ఈమెయిల్ అయితే నేను తీసుకున్నా కదా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్. సో టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అవుతుంది. దాని తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఐడి కదా. ఇక్కడ ఫర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అన్నప్పుడు నేను ఇక్కడ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఈమెయిల్ అనేయాలి. అంటే ఈ లేబుల్ ఎలిమెంట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఇన్పుట్ ఎలిమెంట్ని రెఫర్ చేస్తుంది అని అర్థం. దాని తర్వాత దీనికి కూడా పేరు ఇద్దాం. ఈ ఇన్పుట్ ఎలిమెంట్కి ఈమెయిల్ అనే పేరు ఇస్తున్నా. దాని తర్వాత ఎస్, దట్స్ ఇట్. ఒకసారి సేవ్ చేసి అయితే దీన్ని చూద్దాం అనమాట. చూడండి ఇక్కడ నేమ్ అని అయితే వచ్చేసింది. దాని తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, ఎందుకంటే నేను బ్రేక్ ట్యాగ్స్ యాడ్ చేశాను కాబట్టి. అండ్ దాని తర్వాత నేమ్ అంటే ఈమెయిల్. ఒకవేళ బ్రేక్ ట్యాగ్స్ నేను రిమూవ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. బ్రేక్ ట్యాగ్స్ని అయితే రిమూవ్ చేసా. సేవ్ చేసి ఇప్పుడు చూడండి పక్కకు వస్తుంది. ఐ డోంట్ వాంట్ దిస్ టు హ్యాపెన్. అందుకనే వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ఇక్కడ నేను బ్రేక్ ట్యాగ్స్ని అయితే ఇన్సర్ట్ చేస్తున్నా. ఎస్,
నా ఇట్స్ కంప్లీట్లీ లుకింగ్ ఫైన్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి, నేమ్ అండ్ దెన్ ఈమెయిల్ని నేను యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి అయితే HTML అయితే కోడ్ రాసేసాం. ఇప్పుడైతే నేను జెండర్ అనేది నేను యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి అనుకుంటాను అనుకోండి. ఇప్పుడు నేను మరి ఏం రాయాలి, లేబుల్ అని రాయాలి. లేబుల్ అని అయితే రాసేసా. దేనికి లేబులింగ్, జెండర్. సో ఎస్, జెండర్ అని రాసేసి ఇక్కడ జెండర్ అని అయితే రాస్తున్నా టెక్స్ట్. దాని తర్వాత వాట్ ఐ షుడ్ రైట్ ఈస్, I should take input from the user కదా. సో వాట్ ఐల్ డూ ఈజ్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రేడియో అని రాయాలి. రేడియో అని ఎందుకు రాస్తున్నా, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎందుకు రాస్తున్నా, మీకు అప్పుడు క్లియర్గా అర్థమైపోద్ది. టైప్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియో అని రాస్తున్నా. దాని తర్వాత ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఐ షుడ్ రైట్ మేల్ ఇక్కడ. దాని తర్వాత నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు జెండర్. దీనికి పేరు అయితే జెండర్ అని ఇస్తున్నా భయ్య. దాని తర్వాత దీనికి సంబంధించి వాల్యూ వచ్చేసి మేల్. ఎందుకు ఇలా రాస్తున్నానో ఇప్పుడు చూడండి. సేవ్ చేసి ఐ జస్ట్ గో బ్యాక్ టు ద వెబ్ పేజ్. ఇక్కడ చూడండి, జెండర్ అని అయితే క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ ఒక రేడియో బటన్ అయితే మనకు వచ్చేసింది. నేను యాక్చువల్లీ ఇంకొంచెం కోడ్ అయితే రాయాలి. ఐ జస్ట్ యాక్చువల్లీ నవ్ ఇఫ్ ఐ షుడ్ రైట్ లేబుల్ అని ఇక్కడ లేబుల్ అని రాసినప్పుడు ఇక్కడ నేను ఏమంటానంటే ఫర్ మేల్. ఇది మేల్కి సంబంధించి, అంటే దిస్ పర్టికులర్ లేబుల్ ఎలిమెంట్ విల్ రెఫర్ టు దిస్ పర్టికులర్ ఇన్పుట్ ఎలిమెంట్ అన్నట్టుగా. సో ఇక్కడ నేను మేల్ అని అయితే రాస్తున్నా, లోపల లేబుల్ లోపల మేల్ అని రాస్తున్నా. ఇప్పుడు సేవ్ చేసి చూద్దాం ఏమొచ్చిందో. చూడండి, ఇక్కడ జెండర్ అని అయితే క్రియేట్ అయిపోయింది. దాని తర్వాత పక్కన మేల్ అని అయితే రాస్తున్నా. సో ఇట్స్ లైక్ దిస్ పర్టికులర్ లేబుల్ ఎలిమెంట్ ఈజ్ రెఫరింగ్ టు దిస్ పర్టికులర్ ఇన్పుట్ ఐడి అన్నట్టుగా. అర్థమైందా? సో యాక్చువల్లీ దీన్ని కొంచెం మంచిగా రాయడానికి ఐ విల్ ఇన్సర్ట్ 2 more బ్రేక్ ట్యాగ్స్ హియర్. ఎస్, నవ్ ఇట్స్ లుకింగ్ ఫైన్. చూడండి, ఇక్కడ జెండర్ అంటున్నా అండ్ దెన్ ఇక్కడ మేల్ అయితే క్రియేట్ చేసాను. ఇప్పుడు మనకు మేల్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఫీమేల్ కావాలి కదా. సో ఫీమేల్ కోసం అయితే ఐ జస్ట్ క్రియేట్ దిస్ వన్ అండ్ దెన్ అదర్ కూడా ఉంటారు కాబట్టి అదర్ కోసం కూడా ఒకటైతే క్రియేట్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను మార్చాలి కదా, ఇక్కడ వాట్ ఐ షుడ్ చేంజ్, ఇక్కడ ఫీమేల్ అని అయితే చేంజ్ చేస్తున్నా. దాని తర్వాత దీనికి సంబంధించి వాల్యూ ఉంటుంది కదా. సో దిస్ ఆల్సో ఐ షుడ్ చేంజ్. ఇక్కడైతే నేను ఫీమేల్ అని రాస్తున్నా. దాని తర్వాత ఇక్కడ ఐఎమ్ చేంజింగ్ దిస్ ఐడి టు అదర్ అని. దాని తర్వాత ఈవెన్ దిస్ చేంజెస్ టు అదర్. ఇక్కడ ఐడి అదర్ అయిపోయింది. ఇక్కడ ఫర్, ఇది ఫర్ దీనికి సంబంధించి ఫీమేల్ అని రాస్తున్నా. ఇందులోపల టెక్స్ట్ అయితే ఫీమేల్ అని రావాలి నాకు. ఇక్కడ దీని లోపల టెక్స్ట్ అయితే నాకు అదర్ అని రావాలి. దాని తర్వాత దీనికి సంబంధించి వాల్యూ అయితే అదర్ అని రావాలి. ఎస్, దిస్ ఈస్ హౌ వీ షుడ్ రైట్. ఇక్కడ వాల్యూస్ ఇవన్నీ ఇస్తున్నా కదా భయ్య. ఎందుకు ఇస్తున్నా అంటే మనం లైక్ ఫామ్ని సబ్మిట్ చేసినప్పుడు లైక్ బ్యాక్ ఎండ్లో కొన్ని ఆపరేషన్స్ జరుగుతాయి. లైక్ వాట్ ఈస్ దట్ పర్టికులర్ నేమ్, వాట్ ఈస్ దట్ పర్టికులర్ వాల్యూ అని మనం జావా స్క్రిప్ట్ గురించి అండర్స్టాండ్ చేసుకుంటున్నప్పుడు ఇది మనకి ఇన్ డీటెయిల్ అయితే అర్థమైపోతుంది. సో ఇట్స్ లైక్ ఇప్పుడు నేమ్ అని ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, వాల్యూ అని ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. అంత మాత్రం అయితే అర్థం చేసుకోవాలి చాలు. మనం జావా స్క్రిప్ట్ గురించి మాట్లాడినప్పుడు అప్పుడు మనం ఇన్ డీటెయిల్ అయితే వీటి గురించి తెలుసుకుందాం. సో ఇట్స్ లైక్ ఇదైతే చేసాను. అందరూ సేవ్ చేసి చూద్దాం ఏమవుతుందో. సో చూడండి, మనకి ఇక్కడ మేల్, ఫీమేల్, అదర్ అని అయితే వచ్చేసాయి. సో ఇట్స్ లైక్ వీ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ థింగ్. అర్థమవుతుందా? ఎస్, దట్స్ ఇట్ అన్నమాట. దాని తర్వాత ఇదైతే అయిపోయింది. దాని తర్వాత ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్. ఇక్కడ మరి బ్రేక్ ట్యాగ్స్ అయితే యాడ్ చేస్తున్నా. దాని తర్వాత కంట్రీ ఇన్పుట్, అంటే యూజర్ ఏ కంట్రీకి సంబంధించి అనేది ఇన్పుట్ తీసుకుంటున్నా. సో ఫర్ దిస్ ఐ షుడ్ రైట్ లేబుల్ కదా. అగైన్ ఐ జస్ట్ రైట్ లేబుల్. దాని తర్వాత ఇది దేనికి సంబంధించి, కంట్రీకి సంబంధించి కంట్రీ అని అయితే రాస్తున్నా. దీని లోపల కంట్రీ అని అయితే రాస్తున్నా. లేబులింగ్ కూడా అయిపోయింది. దాని తర్వాత సెలెక్ట్ అని అయితే ఒక ట్యాగ్ ఉంటుంది. సెలెక్ట్ ట్యాగ్ ఇందులోపట ఏం రాయాలంటే ఇది ఐడి ఈజ్ ఈక్వల్స్ టు కంట్రీ. సెలెక్ట్ ట్యాగ్ వచ్చేసి మనకు ఇట్స్ లైక్ డ్రాప్ డౌన్ మెనూ లాగా మనకు ఓపెన్ అవుతుంది అనమాట వెబ్సైట్లో. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు కంట్రీ అంటున్నా, నేమ్ కూడా నేను కంట్రీ అని అంటున్నా. ఈ సెలెక్ట్ లోపల మనకు ఆప్షన్స్ అని ఉంటాయి భయ్య. లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ కదా ఇన్ ఏ డ్రాప్ డౌన్ మెనూ. సో ఆప్షన్ ట్యాగ్ అయితే ఉంటుంది. సో మనం ఫస్ట్ ఆప్షన్ అయితే క్రియేట్ చేయాలి. దాని తర్వాత వాల్యూ వచ్చేసి ఐల్సే ఇండియా అని. దాని తర్వాత దీని లోపల టెక్స్ట్ అయితే ఉంటుంది కదా, టెక్స్ట్ కూడా ఇండియా అని రాస్తున్నా. దాని తర్వాత I'll copy this, I'll paste this twice. ఇంకా 2 ఎలిమెంట్స్ అయితే యాడ్ చేస్తున్నా కాబట్టి I'll remove this. Maybe I'll write as కన్నడ. దాని తర్వాత ఇక్కడ UK అని రాస్తా. ఇక్కడ నేను లోపల టెక్స్ట్ కూడా చేంజ్ చేయాలి కదా, కెనడా అని రాస్తా. దాని తర్వాత ఇక్కడ UK అని రాస్తా. దాట్స్ ఇట్ గైస్. ఇప్పుడు దీన్ని I'll just సేవ్. దాని తర్వాత
విల్ గో టు అవర్ వెబ్సైట్ సి. ఇక చూడండి కంట్రీ అని వచ్చింది, ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ అయితే మనకు వచ్చేసింది. చూడండి ఇండియా, కెనడా, యూకే అని 3 ఆప్షన్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. సో దిస్ ఇస్ హౌ వి క్రియేటెడ్ డ్రాప్ డౌన్ మెనూ. అండ్ దెన్ దాని తర్వాత లాస్ట్గా ఒక టెక్స్ట్ ఏరియాని అయితే బిల్డ్ చేద్దాం అనమాట. ఇప్పుడు చూసుకోండి టెక్స్ట్ ఏరియాని బిల్డ్ చేద్దామంటే ఇప్పుడు ఫస్ట్ నేను లైక్ మరీ ఒక 2 బ్రేక్ ట్యాగ్స్ అయితే యాడ్ చేస్తున్నా. దాని తర్వాత ఐ రైట్ లేబుల్ అని రాసేసి ఫర్ దేనికి సంబంధించి అంటే యూజర్ దగ్గర నుంచి ఏదో మెసేజ్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను. సో లైక్ ఐ జస్ట్ సే మెసేజ్ అని. దాని తర్వాత లోపల ఐ జస్ట్ రైట్ మెసేజ్. ఓకే ఇది అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఏరియా అయితే ఒక ట్యాగ్ ఉంటుంది భయ్య. ఈ టెక్స్ట్ ఏరియాలో ఇక్కడ ఫర్ మెసేజ్ అని ఇచ్చిందా కదా, సో ఐడి దీనికి కూడా మెసేజ్ అయిపోతుంది ఇక్కడ. ఓకే దీనికి నేమ్ వచ్చేసి మెసేజ్ అనే ఇస్తున్నా, దీనికి పేరు కూడా మెసేజ్. దాని తర్వాత రోస్ అండ్ దెన్ కాలమ్ అని అట్రిబ్యూట్స్ ఉంటాయి మనకు, అంటే 4 రోస్ అని చెప్తున్నా. అండ్ దెన్ కాలమ్ వచ్చేసి 50 అని చెప్తున్నా. దాని లోపల ఇది టెక్స్ట్ ఏరియా పనిచేస్తామని ఒకసారి సేవ్ చేసి చూద్దాం. ఓకే చూడండి ఇక్కడ మెసేజ్ అని అయితే క్రియేట్ అయిపోయింది లేబులింగ్. దాని తర్వాత ఇక్కడ ఇది ఇన్పుట్ ఫీల్డ్ అనమాట. ఇక చూడండి మీరు చూసుకున్నట్టయితే రోస్ వచ్చేసి 4 సైజ్ ఇస్తున్నా. దాని తర్వాత కాలమ్స్ వచ్చేసి నేను 50 సైజ్ ఇచ్చాను చూడు, అందుకనే కాలమ్స్ వచ్చేసి కొంచెం పెద్దగా వచ్చింది సైజ్. అండ్ దెన్ రోస్ 4 కాబట్టి చిన్న సైజే ఆకుపోయింది. సో ఇట్స్ లైక్ హౌ ఇట్ వర్క్స్. మీరు మేబీ ఇక్కడ ఉన్న లైక్ ఈ ఫామ్కు సిఎస్ఎస్ యూస్ చేసి స్టైలింగ్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. దాని తర్వాత ఫైనలీ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్, మనం ఒక సబ్మిట్ బటన్ అయితే క్రియేట్ చేయాలి కదా లాస్ట్లో. అందుకనే వాట్ ఐ డూ ఇస్ ఇక్కడ ఐ రైట్ ఇన్పుట్ అని. ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని అంటున్నా. దాని తర్వాత వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సబ్మిట్. సో దట్స్ ఇట్. ఇప్పుడు సేవ్ చేస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే సబ్మిట్ అని అయితే ఒక బటన్ క్రియేట్ అయిపోయింది. ఇది మనం ప్రెస్ చేసినప్పుడు అయితే మనకి ఏది ఫంక్షనాలిటీస్ జరగట్లేదు. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే సబ్మిట్ బటన్ని క్లిక్ చేసినాక ఏది ఫంక్షనింగ్ జరగాలి ఇది మొత్తం మనం జావా స్క్రిప్ట్లో అయితే చూస్తాం భయ్యా. సో ఎస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ సెషన్. ఫార్మ్స్ గురించి అయితే మీకు ఇన్ డెప్త్ అండర్స్టాండ్ అయిందని అనుకుంటున్నా. మేబీ మీరు దీనికి సిఎస్ఎస్ యూస్ చేసి స్టైలింగ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్. నోట్స్ అండ్ దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ దెన్ మేక్ షూర్ యూ జాయిన్ టెలిగ్రామ్ గ్రూప్ ఈవెన్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్ గైస్. మళ్ళీ రేపటి సెషన్లో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.